హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. సో ఈరోజు మనం పార్ట్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నామంటే పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. అదే ఈ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటే మరి ఏంటి అవి? ఓకేనా? సో పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటంటే వెనెవర్ పార్టిసిపల్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రిపోజిషన్. ఓకే, సో ఇప్పుడు మనకి వెన్ పార్టిసిపల్స్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ప్రిపోజిషన్ దే ఆర్ కాల్డ్ యాజ్ పార్టిసిపల్ ప్రిపోజిషన్. ఇప్పుడు మనకి పార్టిసిపల్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి పార్టిసిపల్స్లో కన్సిడరింగ్, కన్సిడరింగ్, ఫాలోయింగ్, ఫాలోయింగ్ కానీ లేదంటే రిగార్డింగ్, రిగార్డింగ్ అండ్ దెన్ నెక్స్ట్ కన్సర్నింగ్, కన్సర్నింగ్ కానీ లేదంటే డ్యూరింగ్. ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే పార్టిసిపల్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మనకి అసలు పార్టిసిపల్స్ అంటే ఏంటి? సో పార్టిసిపల్స్ అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే వర్బ్ వన్ అనేది ఇంగ్ ఫామ్లో యూజ్ చేస్తాం మనం వాటిని పార్టిసిపల్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ ఏమంటాం మనం? పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి అంటాము. సో పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే మనకి ఈ పార్టిసిపల్స్ అనేవి ప్రిపోజిషన్స్ లాగా యాక్ట్ చేస్తాయో అప్పుడు మనకి వాటిని ఏమంటామంటే వి కాల్ దెమ్ యాజ్ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. సార్ మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఎందుకంటే ఇవి మనం ఈ ఈ ప్రిపోజిషన్స్ అనేది మనకు ఐడియా ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అనేది మనకు కొంచెం కొత్తగా అనిపించచ్చు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. సో ఎగ్జాంపుల్లో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్సిడరింగ్ ఉంది అక్కడ కన్సిడరింగ్. సో కన్సిడరింగ్ హిస్ రిక్వెస్ట్. ఓకే, ఇక్కడ ఉంది కదా, కన్సిడరింగ్ హిస్ రిక్వెస్ట్ we admitted him, we admitted him in the hospital. ఓకే, ఇక్కడ ఏం చేస్తాం మనం? ఆయనని హాస్పిటల్లో అడ్మిట్ చేయడానికి మనం ఏం చేస్తాం? సో వీ కన్సిడర్డ్ హిజ్ రిక్వెస్ట్. ఫస్ట్ మనం ఆయన యొక్క రిక్వెస్ట్ అనేది మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో ఇన్ దిస్ పార్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే కన్సిడరింగ్ అనేది ఇక్కడ మనకి ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? కన్సిడరింగ్ అనేది మనం ఇక్కడ పార్టిసిపల్ ప్రిపోజిషన్ లాగా యాక్ట్ చేస్తాం. ఓకేనా? సో అందుకే దీన్ని మనం కన్సిడరింగ్ హిజ్ రిక్వెస్ట్ వి అడ్మిటెడ్ హిమ్ ఇన్ ద హాస్పిటల్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో నెక్స్ట్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరో ఏదో ఒక న్యూస్ రిపోర్ట్ గురించి మాట్లాడినా అని చెప్పేసి మనం అనుకుందాం. ఇప్పుడు ఏమంటాం? ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ స్పోక్ రిగార్డింగ్ ద previous మీటింగ్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే రిగార్డింగ్ అనేది ఇక్కడ మనం ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తా ఉన్నాం. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్పోక్ రిగార్డింగ్ ద ప్రీవియస్ మీటింగ్. సో ఇక్కడ మనకి రిగార్డింగ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? ప్రిపోజిషన్ లాగా యాక్ట్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా మనం ఫాలోయింగ్ అని కూడా ఇచ్చాం ఇక్కడ. సో ఫాలోయింగ్ అంటే ఏంటి? ఫాలోయింగ్ ద గైడ్స్ రూల్స్ వి రీచ్ టు ద డెస్టినేషన్. సమ్టైమ్స్ మనం ఎప్పుడైతే టూర్స్కి వెళ్తూ ఉంటాం అప్పుడు మనం ఏం చేస్తాం? గైడ్స్ని తీసుకుంటూ ఉంటాం. సో మనం బేసికల్గా ఫాలోయింగ్ ద గైడ్ రూల్, following the guides way we reached the destination. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం? గైడ్ యొక్క వేని ఫాలో అవ్వకుండా మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే రీచ్డ్ ద డెస్టినేషన్. సో ఇప్పుడు మనకి ప్రిపోజిషన్స్ అనేవి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అనేవి ఇక్కడ మనం చూస్తే కన్సిడరింగ్, ఫాలోయింగ్, రిగార్డింగ్, కన్సర్నింగ్, డ్యూరింగ్ ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. ఇంకా మనకి వేరే వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వాటిని ఏ విధంగా ఉపయోగిస్తామంటే ఈ విధంగా
కన్సిడరింగ్ హిస్ రిక్వెస్ట్. ఇక్కడ మనం కన్సిడరింగ్ అనేది ఏంటి, ఇక్కడ మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్. అదే మనకి రిగార్డింగ్ అని చెప్పేసి అన్నాం. సో ఈ స్పోక్ రిగార్డింగ్ ద, మనం అప్పుడప్పుడు అంటా ఉన్నాం, ఈ స్పోక్ రిగార్డింగ్ ద న్యూస్, మేబీ ఈ స్పోక్ రిగార్డింగ్ ద ప్రీవియస్ మీటింగ్, మేబీ ఈ స్పోక్ రిగార్డింగ్ ద పర్టికులర్ ఈవెంట్. సో ఇట్లా మనం యూజ్ చేసినప్పుడు ఏం చేస్తామంటే రిగార్డింగ్ అనేది ఉపయోగిస్తాం. సో ఫాలోయింగ్ అనేది మనకి ఇక్కడ ఉపయోగిస్తాం. సో అంటే ఇక్కడ మనకి పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ అనేవి ఏ విధంగా ఉపయోగిస్తామో అది తెలుసుకుంటే మనకు ఈ పార్టిసిపల్ ప్రిపోజిషన్ అనేది అర్థమైనట్టే. ఓకేనా. సో దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు పార్టిసిపల్ ప్రిపోజిషన్. సో నెక్స్ట్ మనకి మరి ప్రైజ్ ప్రిపోజిషన్స్ కూడా ఉంటా ఉంటాయి, రైట్. సో మరి ఈ ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అసలు? ఓకే, ప్రైజ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపల్ ప్రిపోజిషన్స్ ఇవన్నీ కూడా మనకి కొంచెం కొత్తగా అనిపిస్తాయి, బట్ నో వరీస్, యూ విల్ అండర్స్టాండ్, ఇన్ ద మీన్ వైల్. ఓకే, ప్రైజ్ ప్రిపోజిషన్స్ అని కూడా మనం అంటూ ఉంటాం. సో ప్రైజ్ ప్రిపోజిషన్స్ అనేప్పుడు మనకి ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఓకేనా. అప్పుడప్పుడు మనం ఇన్స్పైట్ ఆఫ్ అని, బికాస్ ఆఫ్ అని చెప్పేసి, అదేవిధంగా విత్ రిగార్డ్ టు అని చెప్పేసి, ఇన్స్టెడ్ ఆఫ్ అని చెప్పేసి, ఇన్ కంపారిజన్ విత్ లేదా ఇన్ కంపారిజన్ ఆఫ్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఏం చేస్తామంటే వి యూజ్ దెమ్ ఇన్ ద ప్రైజ్ ప్రిపోజిషన్స్. అర్థమవుతుందా? సో ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఇన్స్పైట్ ఆఫ్ కానీ, అకార్డింగ్ టు కానీ, బికాస్ ఆఫ్ కానీ, ఓకే, విత్ రిగార్డ్ టు కానీ, సో ఇట్లాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి ప్రైజ్ ప్రిపోజిషన్స్లోకి వస్తూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం ప్రైజ్ ప్రిపోజిషన్ గురించి చూద్దాం. ప్రైజ్ ప్రిపోజిషన్, రైట్. సో ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి ఇప్పుడు? ఓకే, ఇక్కడ నేను రాస్తున్నా ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి అకార్డింగ్ టు, అకార్డింగ్ టు అనేది మన ఒక ప్రైజ్ ప్రిపోజిషన్. ఇప్పుడు అకార్డింగ్ టు అనేది మనం ఎప్పుడు ఉపయోగిస్తాం? ఎవరైనా ఒక పర్సన్ని తీసుకొని మనం ఆయన ఈ విధంగా చెప్పాడు అని చెప్పేసి మనం ఏం చేస్తాం? అకార్డింగ్ టు సో అండ్ సో, అకార్డింగ్ టు హిమ్, ఓకే, అకార్డింగ్ టు జాన్, ఓకే, దిస్ వాజ్ ద ట్రూ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మన సెంటెన్స్ ఏం చేస్తామంటే అకార్డింగ్ టు, according to Tom, this is the true information. Okay, this is the true information. ఆయనకు అంటే టామ్ పరంగా ఏంటంటే, టామ్కి ఏంటంటే ఆయన ఇన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది నిజమే అని చెప్పేసి మనం ఇక్కడ అంటాము. సో అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే వి సెడ్, ఏమని, అకార్డింగ్ టు అని చెప్పేసి అన్నాం. సో అకార్డింగ్ టు జాన్ ఏంటది, ఈయన ఏదైతే మాట్లాడాడో అదే మనం నిజం అని చెప్పేసి అంటాము. సో అందుకని ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అకార్డింగ్ టు అని చెప్పేసి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ మనకి ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఉంది. ఇప్పుడు ఇన్స్పైట్ ఆఫ్, ఓకే, ఇది కూడా మనకు ప్రైజ్ ప్రిపోజిషన్. సో ఇన్స్పైట్ ఆఫ్ అని మనం ఎప్పుడు ఉపయోగించవచ్చు? సో ఇన్స్పైట్ ఆఫ్ అని మనం ఎప్పుడు ఉపయోగించవచ్చు అంటే ఇన్స్పైట్ ఆఫ్ హిస్ సిక్నెస్, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ సిక్నెస్, he attended the మీటింగ్. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆయనకి సిక్నెస్ ఉన్నప్పటికీ కూడా, ఆయనకి హెల్త్ బాగాలేనప్పటికీ కూడా ఏం చేసిన మీటింగ్కి అటెండ్ అయ్యింది. సో అంటే ఇక్కడ మనకి ఇన్స్పైట్ ఆఫ్ అనేది ఏ విధంగా యాక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ ప్రైజ్ ప్రిపోజిషన్. ఓకే, ప్రైజ్ ప్రిపోజిషన్ లాగా మనం ఇక్కడ యాక్ట్ చేస్తూ ఉంది. మేబీ నెక్స్ట్ వన్ బికాస్ ఆఫ్. బికాస్ ఆఫ్ అనేది కూడా మనం తీసుకున్నాం. బికాస్ ఆఫ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం, ఒక రీజన్ గురించి తెలియజేస్తుంది. ఓకే, సో రీజన్ గురించి తెలియజేస్తుంటే ఈ వాజ్ ఆబ్సెంట్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్ హెల్త్ తీసుకోవచ్చు కదా. సో he was absent, because of his ill health. Okay, so
ఆయన ఎందుకు ఆబ్సెంట్ అయ్యాడంటే ఆయనకు ఆరోగ్యం కారణం వల్ల ఏం చేసిన ఆయన రాలేకపోయాడు. సో అందుకని ఇక్కడ ఏం చేసాం, హీ వాజ్ ఆబ్సెంట్ బికాస్ ఆఫ్ హిస్ ఇల్ హెల్త్. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రైజ్ ప్రిపోజిషన్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం అన్నట్టు. ఓకేనా, సో ఇవి మనం అకార్డింగ్ టు అని, ఇన్స్పైర్డ్ ఆఫ్ అని చెప్పేసి, బికాస్ ఆఫ్ అని చెప్పేసి ఈ విధంగా మనం యూజ్ చేసినాం. సో ఇంకా మనకి కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రిగార్డింగ్ టు కానీ, ఓకే, సో రిగార్డింగ్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, రిగార్డింగ్ దిస్ మ్యాటర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇట్లా మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి టూ వర్డ్స్, అంటే ఇప్పుడు మనకి అకార్డింగ్ టు అనేది టూ వర్డ్స్ ఉన్నాయి, ఇన్స్పైర్డ్ ఆఫ్ అనేది టూ వర్డ్స్, బికాస్ ఆఫ్ టూ వర్డ్స్ ఉంది. సో అక్కడ మనకి రిగార్డింగ్ టు అని దగ్గర తీసుకున్నా కూడా మనకి అక్కడ టూ వర్డ్స్ అని చెప్పేసి ఉంటా ఉంటాయి. అయితే ఈ ప్రేజెస్ అనేవి మనం ఏ విధంగా ఉపయోగిస్తామంటే, ఇక మనం సెంటెన్స్లో ఇట్లా టూ టూ టుగెదర్ యూజ్ చేసినప్పుడు మనం ఏమంటా ఉంటే వాటిని ప్రేజ్ ప్రిపోజిషన్స్ అని చెప్పేసి మనం అంటా ఉంటాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది మనకు ప్రేజ్ ప్రిపోజిషన్ యొక్క ఇంపార్టెన్స్. సో ఇప్పుడు మీకు ప్రేజ్ ప్రిపోజిషన్ అంటే ఏంటో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఓకే, సో ఇదంతా కూడా మనకి చాలా సింపుల్గా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి అప్పుడప్పుడు కూడా మనకు కొన్నిసార్లు ఏంటంటే, కొన్నిసార్లు మనకు డబుల్ ప్రిపోజిషన్స్ వస్తూ ఉంటాయి. డబుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి, ఇప్పుడు డబుల్ ప్రిపోజిషన్స్ అంటే మనకు అవుట్ ఆఫ్ కానీ, ఓకే, సో అవుట్ ఆఫ్ కానీ, ఇక్కడ అప్ టు కానీ, నెక్స్ట్ టు కానీ, లేదంటే అహెడ్ ఆఫ్ కానీ, ఇట్లా ఫ్రమ్ బిహైండ్, ఇట్లాంటివన్నీ కూడా మనకి డబుల్ ప్రిపోజిషన్స్ అంటాం అన్నట్టు. సో మనం వాటి గురించి కూడా చూద్దాం. సో ఈ డబుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి అసలు, చాలా సింపుల్ యాక్చువల్గా ప్రిపోజిషన్స్, జస్ట్ వీ నీడ్ టు నో, అంతే, కొంచెం తెలుసుకుంటే మనకి సరిపోతుంది. సో డబుల్ ప్రిపోజిషన్స్ అంటే డబుల్ ప్రిపోజిషన్. ఓకే, సో ఈ డబుల్ ప్రిపోజిషన్స్ అంటే అవుట్ ఆఫ్ కానీ, అవుట్ ఆఫ్, అహెడ్ ఆఫ్, ఓకే, నెక్స్ట్ టు, then next up to, right, followed by, right, followed by అనే పేసి, then next మనకి ఫ్రమ్ బిహైండ్ అనేది, ఫ్రమ్ బిహైండ్, ఓకే, సో ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే డబుల్ ప్రిపోజిషన్స్ యాక్చువల్గా. ఓకే, ఇక్కడ మనం చూస్తే రెండు ప్రిపోజిషన్స్ ఉంటాయి, అవుట్ అనేది, ఆఫ్ అనేది, అహెడ్ ఆఫ్, నెక్స్ట్ టు, అప్ టు, ఫాలోడ్ బై, నెక్స్ట్ మనం ఇక్కడ ఫ్రమ్ బిహైండ్. సో ఇట్లా మనకి డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి మనం ఉపయోగిస్తూ ఉంటాం. సో డబుల్ ప్రిపోజిషన్స్ మనం సెంటెన్స్లో వచ్చేసరికి ఏ విధంగా ఉపయోగిస్తాం, సో ఏ విధంగా ఉపయోగిస్తాం అంటే ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు అవుట్ ఆఫ్ ఉంది, వి వాక్ అవుట్ ఆఫ్ డేంజర్, వి వాక్డ్ అవుట్ ఆఫ్ డేంజర్, వి వాక్డ్ అవుట్ ఆఫ్ డేంజర్ బిఫోర్ ఇట్ కాసెస్ డ్యామేజ్. సో ఇక్కడ మేము ఏం చేసినామంటే, ఏదో ఒక డేంజర్ అవుతుందని తెలిసేసి మేము ఏం చేసామంటే వి మూవ్డ్ అవుట్ ఆఫ్ ద డేంజర్ జోన్, అంటే డ్యామేజ్ అయ్యేదానికి మనకు ముందే తెలిసిన వాటి ఇక్కడ ఏం చేసామంటే వి వాక్డ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఓకే, వి వాక్డ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో ఇట్లా మనం అవుట్ ఆఫ్ అంటే ఇక్కడ మనం కమింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్. ఓకే, కమింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్. నెక్స్ట్ మనకి అహెడ్ ఆఫ్ అని ఉంది. సో అహెడ్ ఆఫ్ అంటే ఇక్కడ మనకి మై ఫ్రెండ్ went to class. My friend went to classroom ahead of me. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మా ఫ్రెండ్ ఇక్కడ ఏం చేసిండు, నాకంటే ముందే క్లాస్కి వెళ్ళిపోయింది. సో అంటే అహెడ్ అంటే ఏంటి, బిఫోర్. ఓకే, అహెడ్ అనేది బిఫోర్. ఓకే, నెక్స్ట్ ఉంది మై ఫ్రెండ్ సాట్ నెక్స్ట్ టు మీ, ఆర్ ఐ సాట్ నెక్స్ట్ టు మై ఫ్రెండ్. ఓకే, ఐ సాట్
నెక్స్ట్ టు మై ఫ్రెండ్. ఓకే. సో ఈ విధంగా మనకి డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. సో డబుల్ ప్రిపోజిషన్స్ అంటే నథింగ్ బట్ రెండు ప్రిపోజిషన్స్ని కలిపి మనం యూజ్ చేస్తే వాటి మనం ఏమంటాం అంటే వి కాల్ దెమ్ యాజ్ డబుల్ ప్రిపోజిషన్స్. సో అవే మనం ఇప్పుడు ఇక్కడ రాస్తాం. ఓకేనా. సో ఇదే మనకి డబుల్ ప్రిపోజిషన్స్ అనేవి ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈరోజు మనం ఏం చేస్తామంటే పార్టిసిపల్ ప్రిపోజిషన్ అంటే ఫాలోయింగ్ కానీ కన్సిడరింగ్ కానీ రిగార్డింగ్ కానీ లేదంటే అక్కడ మనకి డ్యూరింగ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి ఏంటంటే వి కాల్ దెమ్ యాజ్ పార్టిసిపల్ ప్రిపోజిషన్స్. దెన్ నెక్స్ట్ మనం ఏం చేసినాం ప్రైజ్ ప్రిపోజిషన్స్ అనేవి యూజ్ చేసినాం. ప్రైజ్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఇన్స్పైట్ ఆఫ్ కానీ బికాస్ ఆఫ్ కానీ లేదంటే అక్కడ మనం ఇంకేం యూజ్ చేసి మనం ఇన్స్పైట్ ఆఫ్ బికాస్ ఆఫ్ దాంతోపాటు మనం కొన్ని వర్డ్స్ అనేవి కూడా యూజ్ చేసినాం కదా. సో ఇన్స్పైట్ ఆఫ్ కానీ బికాస్ ఆఫ్ కానీ దెన్ నెక్స్ట్ విత్ రిగార్డ్ టు కానీ సో ఇట్లా మనకు ఒక ప్రైజ్ లాగా ఉపయోగించిన వాటి మనం ఏం చేసినామంటే ప్రైజ్ ప్రిపోజిషన్స్ లాగా యూజ్ చేసినాం. సో అదే మనకి డబుల్ ప్రిపోజిషన్స్ అనేది. డబుల్ ప్రిపోజిషన్స్ అంటే ఏంటి రెండు ప్రిపోజిషన్ని కలిపి ఒకటే ప్రిపోజిషన్ లాగా యూజ్ చేస్తే మనకు అక్కడ డబుల్ ప్రిపోజిషన్ అనేది ఏర్పడుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ ద టుడేస్ క్లాస్. ఓకే. సో హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ద సెషన్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ లర్నింగ్.